ఆ వారి కింద బానిసలుగా మిగిలిపోయి చెప్పిన పనల్లా చేయాలి. సరైన ఉద్యోగాలు లేక రైతులు, విద్యార్థులు, ఏమండి ఉద్యోగస్తులు, కార్మికులు అనేక మంది అణిగిపోయారు. ఇదంతా ఆలోచించిన వారు కొన్ని వందల మందే, ఒక గాంధీ మహాత్ముడే కాదండి, చాలా మంది కష్టపడి పోరాడితే, యోధులుగా పోరాడితే భారతదేశానికి స్వాతంత్రము తేగలిగారు. వీళ్ళ వాళ్ళ పేర్లు కొన్ని నేను ఇక్కడ రాసి పెట్టాను. వాళ్ళల్లో అసలు సిసలైన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ అంటారు. తర్వాత సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బాలా గంగాధర్ తిలక్, ఇలా లాలా లజపతి రాయ్, చంద్రపాల్, సర్దార్ వల్లభభాయ్ పటేల్, జవహర్ లాలా నెహ్రూ, సరోజిని నాయుడు, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ఎవరైనా మన ప్రకాశ పంతులే అండి. తర్వాత పొట్టి శ్రీరాములు, ఉయ్యాలపాడు నరసింహరెడ్డి, రాణి లక్ష్మీబాయి, మంగళపాడ్, ఇలా ఇక ఇవే కాకుండా రైతులు ఉన్నారు, వేలాది మంది మహిళలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. దీనికోసం పోరాటం చేస్తే ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. లేకపోతే మనం బానిసలుగా ఉండాలి, వారి కింద అణిగిమణిగి ఉండాలి, వారు చెప్పింది మనం చేయాలి. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 80 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 1947లో వచ్చిన ఈ స్వతంత్రం 80 ఏళ్ళుగా మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఎవరి కింద మనం బతుకుతాం, ఎవరికి బానిసలం కాదు. మనం స్వేచ్ఛను దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే భారతదేశమును మనం ప్రేమించాలి, భారతదేశమును మనం గౌరవించాలి. భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఈ దేశ నియమాలు కొన్ని ఉన్నాయి, వాటి ప్రకారం కట్టడలు కొన్ని ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి. భారతదేశ సంస్కృతి అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మహిళలు ఎందుకు చక్కగా చారీ కట్టుకొని చక్కగా ఉంటున్నారు. కొన్ని దేశాల సంస్కృతి వేరు అండి, మన భారతదేశం సంస్కృతి వేరు. కాబట్టి చాలా అద్భుతమైన దేశము దేవుడు మనకి ఇచ్చాడు. అలాంటప్పుడు దేవుణ్ణి మనం ఏం చేయాలి? మర్చిపోవటానికి వీలు లేదు, దేవుణ్ణి స్తుతించాలి. ఈ దేశం గురించి గత సంవత్సరం నేను స్వాతంత్రం గురించి మాట్లాడాను. ఇప్పుడు దేశం గురించి మాట్లాడుతున్నాను. కొన్ని నిమిషాలు మాత్రమే నేను మీ మధ్యలో మాట్లాడటానికి నిలబడి ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే సమయం 12:30 అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో ముగించవలసిన కూడికి తర్వాత లేట్ అయిపోయింది. పాటలు మనం 10:30 దాకా పాడితే బాగుంటుందేమో. అందరు గాయకులు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు అండి. నాకు ఇవ్వలేదని బాధపడే కంటే 2:30 పాటలు పెడితే బాగుంటుందేమో. కానీ ఓపిక కావాలిగా. చూద్దాం, ప్రభు చిత్తం అయితే. ఇవ్వని వాళ్ళను బాధపడకండి దయచేసి. నాకు పాట ఇవ్వలేదనకండి, ఇంకొకసారి ముందుగా పాడొచ్చు. విందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. బైబిల్ తీసుకోండి. ప్రతి మాటలో దేశము దేశము దేశం అని ఉంటుంది. దేశం గురించి విందాం. ఆ సంతతి వారు ప్రవేశించి దేశము అన్నదండర్లు ఏం చేసుకోండి, ఆ దేశమును స్వతంత్రించుకొని వాసులను జయించి చేయుటకు జనులను అప్పగించిరి. 25 కూడా. అప్పుడు వారు భూమిని స్వాధీనపరుచుకొని ఎండ్లను, ప్రవీణ బావులను, ద్రాక్ష తోటలను, ఓలివ తోటలను, ఓ విస్తారమైన ఫలించు చెట్లను వశపరుచుకునేది. అలాగ వారు తిని తృప్తి పొంది మదించి నీ మహా ఉపకారమును బట్టి బహుగా సంతోషించిరి. ఆ రోజు కానానీలు దేశాన్ని ఆక్రమించుకున్నారు. కనాను దేశాన్ని అమోరీయులు రకరకాలు. మోషే ప్రయాణమై వెళ్తున్నప్పుడు రకరకాల యుద్ధాలు జరిగినాయి. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. మోషే చేతులు దించినప్పుడు ఇజ్రాయేలు ఓడిపోయారు. అనేకమైన ఎరికో గోడలు అడ్డం. కానాను దేశానికి వెళ్ళటానికి, కానాను దేశాన్ని స్వతంత్రం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు? 430 ఏళ్ళు, అనగా 4 తరాలు దాటిపోయింది. 430 ఏళ్ళు బానిసత్వంలో మగ్గిపోయారు. ఎట్టి చాకిరి చేశారు. వారి ఇళ్లలో పని చేశారు, వారి బట్టలు ఉతికారు, వారి అంట్లు తోమారు, వారి పొలాల్లో పని చేశారు, ఇటుకలు చేశారు, వాళ్ళు ఒళ్ళు ఒత్తించుకున్నారండి. అన్ని రకాలైనటువంటి పనులు
ఇజ్రాయెల్ ప్రజల చేత చేయించుకున్నారు. అందుకే ఫరో మనసు ఒప్పుకోలా. ఎర్ర సముద్రం కాడికి వెళ్ళిపోయినా మరలా తిరిగి వాళ్ళని తీసుకొని రావడానికి ఎందుకు వెళ్ళారు? వాళ్ళు వెళ్ళిపోతే మనకు పనిచేసే వాళ్ళు ఎవరో, ఇంతమంది ఎక్కడి నుంచి దొరుకుతారు అని చెప్పి. అయితే మన భారతదేశం కూడా ఇంచుమించు 200 ఏండ్లు, 1857, 1757, 1858 ఈ మధ్యలో గ్యాప్. ఆ తర్వాత మనకు వచ్చింది 1947. లెక్కేసుకోండి, ఇంచుమించు 200 ఏండ్లు మనము బానిసలుగా మిగిలిపోయాం. అయితే దేవుడు ప్రేమించి కానాను దేశానికి మోషేకి ఇచ్చిన తర్వాత నెహెమ్యా ద్వారా మాట్లాడిన మాటలే ఈ 24వ వచనం. ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కానానీయులను ఆ దేశములను జయించి తమకు మనసు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి. నేను చదివిన మహానుభావులు పోరాటం చేస్తే ఈ రోజున స్వేచ్ఛ మనకు దొరుకుతుంది. ఏమండి, మన ఇష్ట ప్రకారంగా జీవించే హక్కు మనకు దొరుకుతుంది. ఒకప్పుడు వారు చెప్పిందే మనం చేయాలి, వారు ఆడమన్నదే మనం ఆడాలి, వారు నడవమన్నట్టే మనం నడవాలి, వారు ఏది చేయాలంటే అది చేయాలి మనము. ఇప్పుడు అలా కాదు, మన ఇష్టం వచ్చింది. అయితే 25వ వచనములో, అప్పుడు వారు ప్రాకారం గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థాలు, మంచి భోజనం తినగలుగుతున్నారు. ఈరోజు మంచి స్థలాలు మనకున్నాయి, మంచి పొలాలు మనకున్నాయి, మంచి ఉద్యోగం మనకుంది, మంచి ఆరోగ్యం మనకుంది. ఎవరి స్వాధీనంలో మనం లేవు. మన ఇష్టమైతే వెళ్ళి పని చేసుకోవచ్చు, మంచి భోజనం తెచ్చుకోవచ్చు. నువ్వు ఇది తినాలి అని కండిషన్లు పెట్టేవాళ్ళు. కింద రాయబడిన మాట, నీ మహా ఉపకారమును బట్టి బహుగా. ఏమండి, సంతోషమా కాదా భారతదేశంలో ఉన్న ప్రజలారా? ఏమండి, ఈరోజు సంతోషమా కాదా? 81వ కీర్తన 10వ వచనం. 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునకు యెహోవాను నేనే. చాలే. ఏ దేశంలో నుంచి? బానిసత్వములో నుంచి, బంధకాల్లో నుంచి విడిపించిన దేవుణ్ణి నేనే. దేవుని సహాయం లేకపోతే ఆ రోజు వీరులు గెలిచే వాళ్ళు కాదండి. హింస అనే బాటలో వెళ్తే ఇబ్బంది పడతామని అహింస అనే బాటలోకి వెళ్ళి గాంధీ గారు బహు పోరాడాడు. ఆయనతో పాటు వందల వేల మంది ఆయన వెనక నిలబడ్డారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని గాంధీ గారు ఎలా చెప్పాడు? బైబుల్లో ఉన్న మాట. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఎవడైనా ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు, ఆ విధమైన కోణములో వెళ్ళి ఈ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చి. ఆ మాట ఇక్కడ ఉంది. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. బంధకాల్లో నుంచి విడిపించిన వాడిని నేనే. బానిసత్వంలో నుంచి విడిపించిన వాడిని నేనే. విమోచించిన వాడిని నేనే. ఐగుప్తులో ఎంత చాకిరి చేశారో తెలుసా? ఒక తెల్లవారుజాము 4 గంటలకే లేస్తారు తెలుసా? రాత్రి 10 గంటల దాకా పని చేపించేవాళ్ళు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, చంటి బిడ్డలకు పాలు ఇవ్వటానికి కూడా తల్లులకు అవకాశం లేదు. జ్వరం వస్తే ఊరుకునేది చేయాల్సిందే. ఆరోగ్యం బాగోలేదు, కుదరదు, నువ్వు పని చేయి, లేకపోతే నీకు తిండి లేదు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. ఈ మాటలు బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా అద్భుతమైనటువంటి మాటలు. 7వ వచనం నేను చదువుతాను చూడు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టెను. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. నీ దేవుడైన యెహోవా నిన్ను ఎలాంటి దేశంలో? మంచి దేశం. భారతదేశం మంచిదని. అందుకే భారతదేశం మన మాతృ భూమి, భారతీయులందరూ సహోదరుడు. భారతదేశం మంచి దేశం దేవుడు మనకిచ్చాడు. అది నీటి వాగులు, లోయలు నుండి, కొండల నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశము. ఎలాంటి దేశం? చాలా అద్భుతమైన దేశం. అన్ని వనరులు ఎక్కడ దొరుకుతాయి. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము.
ఓలియా నూనెయు తేనె గల దేశము, కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనప రాళ్ళు గల దేశము, దాని కొండలు నీవు రాగే త్రవ్వి తీయవచ్చును. 10వ వచనం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలను. ఇప్పుడు హల్లెలూయా చెప్పొచ్చుగా? చెప్పండి, రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. భారతదేశంలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడిని స్తుతించాలి. నువ్వు తిని మంచి పదార్థాలు, ఏమంటే వరి పంట, మంచి గోధుమ పంట, మంచి మొక్కజొన్న పంట, మంచి రాగ పంట, జొన్న, స్వజ్జ, అనేక పంటలు మన దేశంలో. మొన్న వచ్చిందిగా ఉలవపాడు కాయలు. ఉలవపాడు కాయలు అంటే ఫేమస్. ఏమండి, ఏ కాయలు? మామిడి కాయలు కదా. ఎంత అద్భుతమైన ఫలములు దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ తృప్తి పొంది, ఇవన్నీ తృప్తిగా తిని దేవుడిని ఏం చేయాలి? నువ్వు స్తుతించాలి, స్తుతించాలి. ఇక కిందకి వెళ్ళిపోతే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఇక సరే, ఇంతకు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ దేశము? 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం, 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 1, 2, 3 అంశాలు ఏమి లేవు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని ఆ ఆ ఆ ఆ నేను ఎరుగు. 2వ అధ్యాయం 9వ వచనం, 9వ వచనమేనా? చూసావా, ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి? మీకు అర్థం కావాలి. మళ్ళా చదువయ్యా. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. లెక్కల్లో కూడా మన దేశం తక్కువైంది కాదు. ఏమండి, ఎన్ని కోట్ల మంది? మొదటిగా ఆఫ్రికానా, చైనానా? చైనా. ఇప్పుడు ఇండియా. ఇప్పుడు లెక్కల్లో కూడా, జనాభా లెక్కలో కూడా మన ఇండియానే మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చాడు, మీ వలన. ఎవరు? ఒక రాహాబు అనే ఒక వేశ్య మాట్లాడుతూ, దేశం నీకు మంచి దేశాన్ని ఇచ్చాడు ఆయన. మీ వలన మాకేం కలుగుతుంది? భయం, భయం, భయం. ఎందుకని? మన దేశం సపోర్ట్ తప్పకుండా తీసుకోవాలి, ఏ దేశం కూడా. అండ్ యుద్ధానికి ఒకవేళ అల్లాల్సి వస్తే తప్పకుండా మీ దేశం సపోర్ట్ ఇవ్వండి అనాల్సిందే. అర్థమవుతుందా? అయితే మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యొర్దాను తీరమున ఉన్న అమోరీయులను వాళ్ళందరినీ ఏ విధంగా నిర్మూలన చేశాడో నాకు తెలుసయ్యా. మా గుండెలు కరిగిపోతున్నాయి. భారతదేశం ఒక పేరుంది. భారతదేశం అంటే సామాన్యమైన దేశము కాదు. అన్ని రకాలుగా ఉపయోగపడే దేశం ఏదైనా ఉందంటే భారతదేశంలో. మంచి నీరు ఎక్కడైనా దొరుకుతుందంటే భారతదేశంలో. గంగానది నీళ్ళు, అవును. సాగర్ నీళ్ళు. చదవండి ఒక మాట, 85వ కీర్తన మొదటి వచనం, 85వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీవు నీ దేశము ఎడల ఏం చూపాడు? మన భారతదేశం మీద దేవుడు కటాక్షం. 9వ వచనం, 89. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉంది. ఈరోజు భారతదేశంలో ఎంతమంది రక్షింపబడ్డారు, ఎంతమంది మీద ఆయన మహిమను కనుపరిచాడు. అక్కడ రాయబడిన మాట, మన దేశంలో మహిమ నివసించినట్లు. దేవుని మహిమ మన భారతదేశంలో ఉందండి. అందుకే అనేక మంది రక్షింపబడుతున్నారు. ఇందాక పాట పాడింది అదే, దేశమా భారతదేశ జనమా నమ్ముకోండి యేసయ్యను. సువార్త ప్రకటించకపోతే నాకు శిక్ష, అపొస్తలుడైన పౌలు. అందుకే అంత దూరమైన ఫోన్ చేసి, అన్న మీరు వస్తారంటే నేను రానని చెప్పను. అయ్యా నేను రెడీ, ఏ టైంలో ఎక్కడ ఎప్పుడు కనుక్కొని ఎంత దూరమైన వెళ్తాను. మొన్న వారం మీకు చెప్పాను, ఏమి జరిగినా మా ప్రాంతానికి వెళ్ళాల్సిందే. అక్కడ ఎవరున్నారు? మా స్నేహితులు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? నా రక్త సంబంధికులు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? మా బంధువులు ఉన్నారు, వారు విగ్రహారాధనలో ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? మా సంఘస్థులు ఉన్నారు.
వాళ్ళ కోసం వెళ్ళాల్సిందే, ఆగేది లేదు. ఆగామా మరలా పెళ్ళంటే వెళ్ళాం మహేష్ నేను ఇద్దరం. ఆగామా ఆగే సమస్య లేదు. సైతాన్ని ఎంతవరకు దాడి చేస్తారు చూద్దాం. అవండి పాపం ప్రీడి పాలు గారు కాలు తీసేసారు తెలుసా మీకు? వస్తున్నా మినిస్ట్రీ ఆయన నా తర్వాత యాక్సిడెంట్ అయింది. నాకు అయిన తర్వాత వారానికి ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఇన్ఫెక్షన్ అయిపోయింది కాలు. 2-3 రోజులు ఆపరేషన్ కూడా చేయాల, షుగర్ వల్ల బీపీ వల్ల. తర్వాత చేశారు కానీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఒళ్ళు మొత్తం పాకిద్దని చెప్పేసి కాలు తీసేశారు. చాలా బాధాకరమైన విషయము. అయినా పోరాటం ఆపుతాడా? ప్రార్థన ఆపుతాడా? సువార్త ప్రకటించడం ఆపుతాడా? సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును, సువార్త నమ్మని ఎడల మీరు శిక్షను పొందెదరు. దేశమా దేశమా భారతదేశ జనమా, యేసుని నమ్మండి, మీరు రక్షణ పొందండి. యేసుని సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. ఆమేన్. అపాశ్రం అంటున్నాను, దూరం వద్దులేండి, ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాం, ఏదైనా జరుగుతుంది. అయినా ఆగేయలేదు. మా పిల్లలు కూడా నానా కష్టంగా ఉంటుంది, లేదు వద్దులే అనుకుంటారు. అయినా కూడా సరే కాదమ్మా వెళ్ళాలి. దేవుడు నాకు అప్పగించింది ఆయన పని చేయటాను, దేవుడి జీవితం ఇచ్చింది ఆయన గురించి ప్రకటించటాను. ఆయన ప్రేమను చెప్పకుండా నేను బతకలేను అన్నట్టుగానే నేను వెళ్ళిపోతుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నమ్మకపోతే వేస్ట్. భారతదేశ ప్రజలకి మాట నమ్మకపోతే శిక్షకు గురి అవుతాం. నమ్మి బాప్తిష్యం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధి. ఎక్కడి నుంచి విడిపించాడు భారతదేశ ప్రజలను? యెషయా గ్రంథానికి వెళ్ళండి, నేను ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాను. చూడండి, చదువయ్యా. యెషయా గ్రంథం తీసుకోండి, అందరూ బైబిల్ తీసుకోండి. 9వ అధ్యాయానికి వెళ్ళండి, 2-3 వచనాలు చదువు. ఇప్పుడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయలను దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీ జనములను విస్తరింపజేసి ఉన్నావు, వారి సంతోషము వృద్ధిపరుచుతున్నావు. చాలు, ఇంకొద్దులే మనకు. పిల్లరా, చీకటిలో నడిచే భారతదేశం అండి. ఒకప్పుడు చీకటిలో ఉంది. ఆఫ్రికా దేశము చీకటి దేశం అని ఏ విధంగా అంటారో అలాంటిది భారతదేశాన్ని. ఈ భారతదేశం కోసం అనేక మంది స్వార్థికులు, అనేక మంది మిషనరీలు. బ్రిటిష్ వారిని వీరిని పోల్చకండి, వీరు వేరు వాళ్ళు వేరు. అయితే అనేక మంది పేద దేశం భారతదేశం అన్నట్టుగా వాళ్ళు వచ్చి అనేక మందికి దుప్పట్లు పంచిపెట్టారు, బియ్యం ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, స్కూళ్ళు కట్టించారు, విద్యలో డాక్టర్లు పెట్టారు, వైద్యం చేయించారు. ఎన్నో కష్టపడి వాళ్ళ దేశాలు వదిలిపెట్టి, వాళ్ళ ప్రాంతాలను వదిలిపెట్టి, వాళ్ళ భార్య పిల్లలను వదిలిపెట్టి ఈ ప్రాంతానికి వస్తే ఆరోగ్యం బాగుండదు అని తెలిసి కూడా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నవారు. ఈ బైబిల్ను ప్రింట్ చేసిన విలియం కేరీ గారు. ఎంతమంది చెప్పుకుంటూ పోతే ఒకరోజు సరిపోదు. అంతమంది త్యాగం చేస్తే ఈ చీకటి అనే భారతదేశంలో దేవుడు వెలుగును కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువు, మళ్ళా చదువు. చీకటిలో నడుచు జనులు చూచుతున్నారు. ఏ దేశం ఇది? మరణ ఛాయలు కలిగిన దేశం అండి. యేసుక్రీస్తు గురించి తెలియదండి. తోమా గారు రావటము మనకు యేసుక్రీస్తు గురించి ప్రకటన. భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చిన మిషనరీ సువార్థికుడు యేసు ప్రభు శిష్యులు 12 మందిలో తోమా. ఏమండి, మన మెడ్రాస్ పట్టణానికి వచ్చి ఆయన సువార్త ప్రకటించి బల్యాలతో గొడవబడి చంపబడ్డారు. మొట్టమొదటి హతసాక్ష్యాలు మన భారతదేశం. ఆ తర్వాత ఎంతో మంది మిషనరీ ప్రభు ప్రేమను ప్రకటించారు. అంటే ఒక పక్క భార్య చచ్చిపోయింది, విలియం కేరీ భార్య చచ్చిపోయింది, ఎవరు పాతి పెట్టడానికైనా సహకరించారు. కొడుకు చచ్చిపోయాడు, అంత ప్రింటింగ్ అంతా పూర్తి అయిపోయింది, బైబిల్ అయిపోయింది, అంతా ఎవరో తగలబడిపోయింది. విద్యను అందించారు,
అంటే వైద్యాన్ని అందించారు. అంటే మనకి ఈరోజు వెలుగును కుమ్మరించారు. యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించారు. ఈరోజు మనందరం యేసుక్రీస్తు నమ్ముకున్నామంటే ఎంతో మంది త్యాగాలు చేశారు. మన భారతదేశం కోసం ఏ విధంగా పోరాడారు గాంధీ మహాత్ముడు కానించి, ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రేమ గురించి అనేక మంది పోరాటాలు చేస్తేనే భారతదేశం ఈరోజు వెలిగించబడింది. అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. దేశమా 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 ఏం వినాలి? ఒకసారి కాదండు, ఒకసారి కాదు. దేశమా 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 దేవుని మాట విను, బాగుపడతావు. విను దేవుని మాట విను, బలపడతావు. విను దేవుని మాట విను, నరకము నుంచి తప్పించబడతావు. విను దేవుని మాట విను, నీ జీవితం బాగుంటుంది. విను. ఇర్మియా ప్రవక్త మొత్తుకుంటున్నాడు, దేశమా దేశమా దేవుని మాట విను. మరి ఎంత అద్భుతమైన దేశం దేవుడిస్తే భారతదేశ ప్రజలు ఏం చేయాలి? విగ్రహారాధనను వదిలిపెట్టొద్దు, అపవిత్రమైన పనులు వదిలిపెట్టొద్దు, తాగుబోతుతనం వదిలిపెట్టొద్దు, తిరుగుబోతుతనం వదిలిపెట్టొద్దు. ఇంత మంచి దేశము, ఇంత మంచి మంచి పదార్థాలు, మంచి ఆరోగ్యము, మంచిగా బ్రతికే అవకాశాలు, అందరికీ పని, వ్యాపారం అన్ని దేవుడిస్తాడు. అయితే దేశాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు చదవండి. దేశం ఏమైపోయింది? సంఖ్యాకాండం 35, 34. కొంచెం త్వరగా 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను నేను. 35, 34 సంఖ్యాకాండానికి వెళ్ళండి. దేశంలో ఏముంది? మీరు నివసించే ఈ భారతదేశంలో అది ఎలా ఉండాలి? దేశము ఎలా ఉండాలి? పట్టణాలు ఎలా ఉండాలి? నగరాలు ఎలా ఉండాలి? మండలాలు ఎలా ఉండాలి? జిల్లాలో ఎలా ఉండాలి? రాష్ట్రాలు పవిత్రంగా ఉండవలసిన రాష్ట్రము, పవిత్రంగా ఉండవలసిన దేశము, పవిత్రంగా ఉండవలసిన పట్టణము, పవిత్రంగా ఉండవలసిన గ్రామము, పవిత్రంగా ఉండవలసిన పాలెము ఎలా ఉంది ఈరోజు? ఎలా ఉంటున్నాయి ఈరోజు? మనం బయటికి వెళ్తే ఎన్ని పాపిష్టి పనులు చూస్తున్నాం. మరి దేశంలోకి కరోనా ఎందుకు వచ్చింది? దేశంలోకి ఇతర శత్రువులు వచ్చి ఎందుకు దాడి చేస్తున్నారు? నీ చెడుతనమే దీనికి కారణం కాదా? కీర్తన 107, 33. 107 కీర్తన 33. దేశ నివాసులు చెడుతనమును బట్టి ఆయన, చూడండి, ఎందుకు దేశం మీదకి తెగులు, ఎందుకు దేశంలో కరువు, ఎందుకు దేశంలో రకరకాలటువంటి తెగుళ్ళు వస్తున్నాయి? కారణం ఏమై ఉంటుంది? చదువు, మళ్ళా చదువు. దేశ నివాసులు చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువగల భూమిని చవిటి. అందుకేగా కరువు వచ్చింది, అందుకేగా కుటుంబంలో సమాధానం లేదు, అందుకేగా నీ ఒంట్లో ఆరోగ్యం లేదు, అందుకేగా నువ్వు వెళ్ళే మార్గంలో క్షేమము లేదు, అందుకేగా నీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదు, అందుకేగా నీ వ్యాపారంలో లాభము లేదు, అందుకేగా నీ చేతి పని సఫలము లేదు, అందుకేగా నువ్వు ముందుకు వెళ్ళలేకపోతుంది. దేశము అన్న కాడ నీ ఇల్లు పెట్టుకో, దేశము అన్న కాడ నీ గ్రామం పెట్టుకో, దేశము అన్న కాడ నీ సంఘం పెట్టుకో. ఎలా ఉంది నీ ఇల్లు? ఎలా ఉంది నీ గ్రామం? ఎలా ఉంది నీ సంఘము? సంఘములో చెడుతనం ఉంటే, కుటుంబంలో చెడుతనం ఉంటే, అంటే నీ జీవితంలో చెడుతనం ఉంటే, ఆ ఇల్లే నీ హృదయము, ఆ హృదయంలో చెడుతనం ఉంటే కింద ఇచ్చాడు. ఏమైంది? 33వ వచనంలో ఆయన నదులు అడివైపోయినాయట, నీటి బుగ్గలు ఎండిన నేలగా మారిపోయినాయట, సత్తువగల బాగా పండే పొలము సవిటి భూమిగా మార్చబడిందట. సమృద్ధైన ఆహారంతో ఉండవలసిన ఇల్లు, సమృద్ధైన ఆరోగ్యంతో ఉండవలసిన నీవు, సమృద్ధైన సమాధానంతో ఉండవలసిన ఇల్లు, సమృద్ధైన క్షేమంగా వెళ్ళవలసిన నీవు, ఆశీర్వాదకరంగా ఉండవలసిన నీ ఉద్యోగం ఏమైంది? కారణం చెడుతనం కాదా? దేశం పవిత్రంగా ఉండవలసిన దేశాన్ని ఈరోజు అపవిత్రపరుస్తున్నారు. ఎక్కడ చూసిన పాపపు ముళ్ళు, కదిలామా, కాలు కదిపామా పుచ్చుకుంటుంది. ఒక మాట, సామెతల గ్రంథం 29:4. సామెతలు 29:4. 29వ అధ్యాయం 4వ వచనం. న్యాయము జరిగించుట వలన కలుగజేయును,
లంచం పుచ్చుకునేవాడు దేశాన్ని పాడు చేయటంలా ఈరోజు. దేశం గురించి వినండి. దేశం పాడైపోవడానికి కారణం ఏంటి? లంచగొండితనం కాదా? దేశం పాడైపోవటానికి కారణం అన్యాయం కాదా? ఇక్కడ రాయబడిన మాట, న్యాయము జరిగించడం వలన రాజు దేశమునకు ఏం చేస్తాడు? క్షేమం. మరి అన్యాయం జరుగుతుందే దేశంలో, అక్రమం జరుగుతుందే దేశంలో. దేశము క్షేమంగా ఉండాలి అన్నా, రాష్ట్రము క్షేమంగా ఉండాలి అన్నా, గ్రామము క్షేమంగా ఉండాలన్నా, నగరము క్షేమంగా ఉండాలన్నా, ఆ సంఘము క్షేమంగా ఉండాలన్నా, ఆ సంఘములో లంచగొండితనం ఉండడానికి వీల్లేదు, అన్యాయం జరగడానికి వీల్లేదు. అక్రమం ఉన్నట్లయితే సంఘం పాడైపోద్ది, ఇల్లు పాడైపోద్ది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నిలిచి ఉండగా యెహోవా ఆ దేశం మీద బ్రతికే దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి ఈ మాటలు వినిపించరని ఆయన నాతో చెప్పాను. ఏం చేయాలి? మీరుండే దేశంలో, భారతదేశంలో ఉన్నావు, మంచి దేశం దేవుడిచ్చాడు, దేవుడిని స్తుతించు. తిని తృప్తి పొందిన తర్వాత దేవుడిని మర్చిపోవద్దు. ద్వితీయోపదేశకాండంలో ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో దేవుని మాట, దేవునికి భయపడు. కింద భాగం మళ్ళా చదువయ్యా. ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకో. దేవునికి భయపడటం నేర్చుకో. నువ్వు భయపడిన తర్వాత నీ పిల్లలకు కూడా చెప్పరే, పెన్ను దొంగలిస్తావేమో, దేవుడు చూస్తున్నాడు. రే పెన్సిల్ దొంగలిస్తావేమో, దేవుడు చూస్తున్నాడు. చిన్నపిల్లలు కదా వాళ్ళు. రబ్బర్ దొంగలిస్తావేమో, దేవుడు చూస్తున్నాడు. ఎవరి బ్యాగులో చేయిబెట్టి దోచుకోవద్దమ్మా, తీసుకోవద్దు. నువ్వు దేవునికి భయపడి నీ పిల్లలకు నేర్పించు. దేవుడు చూస్తున్నాడురా, దెబ్బ కొడితే చచ్చిపోతావు అనే భయాన్ని నేర్పించు. దేవుని బాటలోకి పిల్లలు నడిపించు. ఈరోజు తల్లులు చాలా మంది ఉన్నారు, అమ్మ చక్కని బిడ్డలను కన్నారు, వారిని క్రమములో దేవుని శిక్షలో పెంచండి, దేవుని భయములో పెంచండి. వారు అబద్ధం ఆడినప్పుడు చెప్పండి, అరే దేవుడు చూస్తున్నాడు, నాతో అబద్ధం ఆడావు కదా, దేవుడు చూస్తున్నాడు రా, తప్పు పట్టుకుంటాడు, నేను చంపబెట్టి కొడతాడు. మనం నేర్పించే బోధ ఏంటంటే కూచోడు వస్తున్నాడని చెప్పండి. కాబట్టి మనం చెప్పే ఇప్పుడు ఉయ్యాలు ఊపారు మీరు, వాడు నిద్ర ఒకటి అల్లరి చేస్తున్నాడు అనుకో, నా పిల్ల ఏమని చెప్తా, అదిగో బూచోడు వస్తున్నాడు, నిద్ర బూచోడు వస్తాడు, అది చెప్తున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడు రా, దేవుడు కొడతాడు రా, నువ్వు అబద్ధం ఆడితే, దొంగతనం చేస్తే, తప్పు చేస్తే అనే విషయం చెప్పాలి. దేవుని భయం నేర్పించండి. ఒక మాట లేవికాండం 26:6 వచనం. లేవికాండం 26:6 వచనం. ఆ దేశములో ఏమిస్తాను? మీరు అపవిత్రమైన పనులు చేయకుండా, అన్యాయము చేయకుండా, అక్రమంగా జీవించకుండా, లంచగొండితనంగా జీవించకుండా మీరు ఉన్నట్లయితే ఆ దేశంలో ఏమిస్తాను? మీకు క్షేమము. ఈ భారతదేశంలో దేవుడు మనల్ని క్షేమకరంగా ఉంచునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 100వ కీర్తనలు అంటే సమస్త దేశములారా. 100వ కీర్తనల మొదటి వచనం, సమస్త దేశములారా ఏం చేయండి? దేవుడిని ఆరాధించండి, ఉత్సాహం చేయండి, పండుగ చేయండి యెహోవాకు. అన్ని దేశాలు, ఒక భారతదేశం కాదు, సమస్త దేశం, 200కు పైగా దేశాలు ఉన్నాయి కదా. లేపండి లేపండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మధ్య మధ్యలో పాటలు పాడితే నాకు టైం అయిపోయా. ఎట్ట పాటలు పాడుతావు? కాని నిద్రతో కన్ను మూసిన కరిగిపోవును కమ్మని సమయం అంటే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాని నిద్రతో కన్ను మూసిన కరిగిపోవును కమ్మని సమయం, గుమ్మములో సాతానుడు చేరి నెమ్మదిగా నిన్ను నిద్రపుచ్చును. కదలండో క్రైస్తవులారా. ఆమేన్. పాటలన్నీ మాయే, రాసి పెట్టున్నాం. ఆడపోయిన లైలాతో పాటు మొత్తం గుర్తుకొని పోయినాయి. 25 పాటలు రాసిపోయారు. ఇప్పుడు దొరకటం ఆ పాటలు. ఆకాశం ఆలకించింది, భూమి సేవిపోయిన పాటలు కూడా మేము రాసిపోయాం. చాలా బాగుంటాయి ఆ పాటలు. అర్థమవుతుందా? మీరు 106వ కీర్తనకి వెళ్ళండి, ముగిద్దాం. ఆఖరి 2 వాక్యాలు. 6వ వచనం. 101వ కీర్తన, క్షమించాలి, 6వ వచనం. 101వ కీర్తన 6వ వచనం.
నా యొద్ద నివసించినట్లు. ఎవరిని చూస్తున్నాడు దేవుడు దేశంలో? అందరినీ పట్టించుకోవటంలో ఆయన. నా యొద్ద నాతో ఉండాలి, నాకు దగ్గరగా ఉండాలి, నా మందిరములో ఉండాలి, నా పాదాల దగ్గర ఉండాలి, నా పక్కన ఉండాలి, సింహాసనం వేసుకొని వారిని కూర్చోబెట్టుకోవాలి. నేను ఎలాంటి వారు కావాలి? దేశంలో నమ్మకమైన వారు కావాలి. అక్రమం చేసేవారు దేవుడి దగ్గరికి దూరం అయిపోవాల్సిందే. అక్రమం చేసేవారు నా యొద్ద నుంచి తొలగిపోండి. దేవుడే చెప్పిన మాట. ఆ రోజు బుద్ధి లేని కన్యకలు 5 మంది వస్తే తలుపు తెరవబడలేదు. వెళ్ళండి, మీరెవరో నాకు తెలియదు. ఎందుకు? నమ్మకములో కోల్పోయావు నువ్వు. దేశంలో నమ్మకమైన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక ఉద్యోగం చేయాలంటే నమ్మకమైన వాడు కావాలి. ఒక వ్యాపారంలో ఒక పనివాడు కావాలంటే నమ్మకమైన వాడి కోసం వెతుకుతాం. ఇంట్లో మనం 10,000 డబ్బులు ఇవ్వాలంటే నమ్మకమైన కొడుకో కూతురుకో ఇస్తాం. భార్య నమ్మకమైందైతే డబ్బు మొత్తం ఆమె దగ్గరే పెడతాం. నమ్మకం లేని కొడుకులు, నమ్మకం లేని కూతుర్లకు ఏది చేతికి పట్టియ్యరో. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. దేశంలో నమ్మకమైన వారు ఉన్నారా? భారతదేశంలో నమ్మకమైన వారు ఉన్నారా? అది మీరే. మిమ్మల్ని నేను చెప్తున్నాను. మీరు నమ్మకమైన వారు కాబట్టి దేవుడికి మీరు కావాలి. అయితే ఏ దేశం మంది ఇంతకు ఆఖరిగా? భారతదేశంలో ఉంటామా తెలియసుకొని ముగింపు ఏండి? ఈ దేశమే మనకి శాశ్వతమా? చెప్పాలి. ఏది శాశ్వతం? ఏమంటే భారతదేశమే మాకు శాశ్వతం, ఇక్కడే మేము స్థిరంగా ఉంటాం, ఇక్కడి నుంచి మేము కదలము, అసలు సావే లేదు మాకు. దానికోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనిషికి మరణం లేకుండా చేయాలని ప్రయత్నం. యవనస్తుడు కావాలట మనిషి. ముసలోడు ఏం కావాలి? యవనస్తుడు. అన్నీ జరుగుతూ ఉన్నాయండి, చేస్తూ ఉన్నారు. అది ప్రకృతికి విరుద్ధమైన పని. జీవ మరణాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. పుట్టినవాడు గిట్టక తప్పకుండా చచ్చిపోవాల్సింది. ఎవడు ఆచరానికి వీలు లేదు. ఎంత ప్రయత్నాలు చేసి 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడు. ఎవరు ఆయన? మైకేల్ జాక్సన్. ఎన్నేళ్ళు అండి? మంచి యవన దశలో చచ్చిపోయాడు. చుట్టూ డాక్టర్లే. గుండె ఏమైనా పాడైపోతే వెంటనే గుండెని తీసి గుండెని వేస్తారన్నమాట. ఊపిరితిత్తులు పాడైపోతే వెంటనే వేస్తారు. చుట్టూ డాక్టర్లే. 150 సంవత్సరాలు బతకాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ ఎన్నేళ్ళకి చచ్చిపోయాడు? 50 సంవత్సరాలు. 11వ అధ్యాయం. ఏ దేశమో మనం చూసి ప్రార్థన చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక బైబిల్ ఉన్నాయా మీ దగ్గర? తీసుకోండి, బాగా చూడండి ఆ మాటలు. వీలైతే అండర్లైన్ చేసుకోండి. మన దేశం అదే, ఇది కాదు. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయి దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు ఏ దేశము? స్వదేశమును వెదుకుచున్నామని విషాదపరుచుతున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెలుటకు వారి వీలు కలిగి ఉండును. 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం అన్నకాడ ఒక దేశమని సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దేశమే నీ కోసం. ఇది కాదండి దేశం, ఇది కాదు మన దేశం. పరదేశులము కదా, మన దేశం ఇది కాదు. భారతదేశంలో ఉన్నాం. భారతదేశాన్ని ప్రేమిద్దాం, భారతీయులను ప్రేమిద్దాం. వారందరూ మన సహోదరులు, వారి కోసం ప్రార్థిద్దాం. అందుకే భారతదేశం కోసం ప్రార్థన చేసే సేవకులు నన్ను ఆహ్వానిస్తుంటారు. రండి మీరు కూడా కలవండి అని. నాకు టైం కుదరకపోయాం. అందుకే ఆఖరి శుక్రవారం వచ్చి మీరు భారతదేశం కోసం ప్రార్థన చేయమంటారు. వారి రక్షణ కోసం. పాట విన్నారు కదా మీరు? అనేక కులాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఏమండి? శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని వ్రాసిన వారు బుద్ధి ఏమైంది? ఏమండి? ఏ సంవత్సరం వాడాలన్నా క్రీస్తు శకమని వాడాలి, క్రీస్తు పూర్వమని వాడాలి. క్రీస్తు లేకుండా శకాలు లేవు, సంవత్సరాలు లేవు. అలాంటిది యేసు సృష్టికర్తను ఎందుకు నమ్మటం లేదు? భారతదేశ ప్రజలారా, మీకే ఈ మాట, దేవుని మాట విను. దేశమా యెహోవా మాట వినుము. ఏమినాలి? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు.
నిన్ను రక్షించడానికి కలువరి శిలువలో తన ఆఖరి బొట్టు వరకు రక్తము చిందించాడు, మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ఆరోహణమై పరలోకం వెళ్ళాడు. తిరిగి యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. ఈ మాటలు మీ కొరకే. ఆయన రక్షణలో పాలుగుంపులు పొందండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాటను దీవించమని, ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, మా దేశానికి ఆశీర్వాదకరంగా చేయమని, ఈ భారతదేశ ప్రజలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఈ దేశం మీదకి తెగుళ్ళు, కీడు, ఎలాంటి కరోనా వైరస్లు లాంటి శత్రువులు, ఎలాంటి ప్రమాదము, విపత్తులు రాకుండా, అయ్యా ఎలాంటి కరువుకు, ఖడ్గానికి గురి కాకుండా మా భారతదేశాన్ని మీరే కాపాడి రక్షించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.